కార్తీక పురాణం 13వ అధ్యాయం 13వ రోజు పారాయణం కన్యాదాన ఫలం. ఓ జనక చక్రవర్తి, కార్తీక మాసంలో ఇంకను విధిగా చేయవలసిన ధర్మములు చాలా ఉన్నవి. వాటిని వివరించదను, సావధానుడవై ఆలకింపుము. కార్తీక మాసంలో నదీ స్నానం ముఖ్యం. దానికంటే ఒక పేద బ్రాహ్మణుని కుమారునికి ఉపనయనం చేయటం ముఖ్యం. ఒకవేళ ఉపనయనమునకు ఆ ఖర్చు అంతయో భరింప శక్యము కానప్పుడు మంత్రాక్షతలు, దక్షిణ, తాంబూలాది సంభావనలతో తృప్తిపరచను ఫలము కలుగును. ఈ విధముగా ఒక పేద బ్రాహ్మణుని బాలునికి ఉపనయనము చేసిన ఎడల ఎంతటి మహాపాపములు చేసి ఉన్నను ఆ పాపములను నీవు పోవును. ఎన్ని నూతులు తటాకములు త్రవించినను పైన చెప్పినట్లుగా ఒక బ్రాహ్మణ బాలునికి ఉపనయనము చేసినందువలన వచ్చు ఫలమునకు సరితూగవు. అంతకన్నా ముఖ్యమైనది కన్యాదానం. కార్తీక మాసమందు భక్తి శ్రద్ధలతో కన్యాదానం చేసిన ఎడల తాను తరించుటయ్యాక తన పితృదేవతలు కూడా తరింపజేసిన వాడవును. ఇందులో ఒక ఇతిహాసం కలదు, చెప్పేదను, శ్రద్ధగా ఆలకింపము. సువీర చరిత్రము. ద్వాపర యుగములో వంగదేశములో గొప్ప పరాక్రమవంతుడు సూర్యుడు అయిన సువీరుడని ఒక రాజు ఉండెను. అతనికి రూపవతి అయిన భార్య కలదు. ఒకసారి సువీరుడు శత్రురాజులతో ఓడింపబడిన వాడై భార్యతో అరణ్యమునకు పారిపోయి ధనహీనుడై నర్మదా నది తీరమందు ఒక పర్ణశాలను నిర్మించుకుని కందమూల ఫలాదులను భక్షించుచు కాలము గడుపుచుండెను. కొన్ని రోజులకు అతని భార్య ఒక బాలికను కొనెను. ఆ బిడ్డను అతి గారాభంతో పెంచుచుండ్రి. క్షత్రియ వంశమందు జన్మించిన ఆ బాలికను ఆహారాది సదుపాయములు సరిగా లేకపోయినప్పటికీ శుక్లపక్ష చంద్రుని వలె దినజనాభివృద్ధి నొందుచు అతి గారాభంతో పెరుగుచుండెను. ఆమె చూచు వాళ్ళకు కన్నుల పండుగ ముద్దులకు మాటలతో చాలా ముచ్చటగా ఉండెను. దినములు గడిచిన కొలది బాలికకు నిండు యవ్వన దశ వచ్చెను. ఒక దినము వానప్రస్థుని కుమారుడ బాలికను గాంచి ఆమె అందచందములకు పరమశుడై ఆ బాలికను తనకిచ్చి పెళ్లి చేయమని ఆ రాజును కోరను. అందులోకి ఆ రాజు, ఓ మునిపుత్ర, ప్రస్తుతం నేను కడు బీద స్థితిలో ఉన్నాను. అష్ట దరిద్రమును అనుభవించుతున్నాను. నా కష్టమును తొలగుటకు నాకు కొంత ధనమునిచ్చిన ఎడలా నా కుమార్తెనిచ్చి పెళ్లి చేతునని చెప్పగా తన చేతిలో రాగి పైసాయను లేకపోవచ్చే బాలికపై ఉన్న మక్కువతో ఆ ముని కుమారుడు నర్మదా తీరమున కుబేరుని గురించి ఘోర తపమాచరించి కుబేరుని మెప్పించి ధనపాత్రలు సంపాదించడం. రాజు ఆ పాత్రలు పుచ్చుకొని సంతోషించి తన కుమార్తెను ముని కుమారులకి ఇచ్చి పెళ్లి చేసి నూతన దంపతులు ధరిని అత్తవారికి పంపాను. అట్లా ముని కుమారుడు భార్యను వెంటబెట్టుకుని వెళ్లి తల్లిదండ్రులకు నమస్కరించి అంతవరకు జరిగిన వృత్తాంతమంతయో చెప్పి భార్యతో సుఖమనుభవించుచుండెను. సువీరుడు ముని కుమారుడు ఇచ్చిన ధనపాత్రలు తీసుకుని స్వేచ్ఛగా ఖర్చుపెట్టుచు భార్యతో సుఖంగా ఉండెను. అట్లా కొంతకాలం జరిగిన తర్వాత ఆ రాజు భార్యామణి మరొక బాలికను కనడం. ఆ బిడ్డకు కూడా యుక్త వయసు రాగానే మరొడు ఎవరికైనా ధనమునకు అమ్మవచ్చునన్న ఆశతో ఎదురు చూచుండను. ఒకనొక సాధు పొంగవుడు తపతీ నది తీరము నుండి నర్మదా నది తీరమునకు స్నానార్థమై వచ్చుచు దారిలో ఉన్న సువీరుని కలుసుకుని, ఓయి నీవెవడవు? నీ ముఖవర్చస్సుకు చూడ రాజవంశంలో జన్మించవాని వల్లే ఉన్నావు. నీవి అరణ్యమందు భార్య బిడ్డలతో వసించుటకు కారణమేమని ప్రశ్నించగా, సువీరుడు, మహానుభావ, నేను వంగదేశంలో వేలుచున్నటువంటి వాడును. నా రాజ్యమును శత్రువులు ఆక్రమించుటచే భార్య సమేతంగా నీ అడవిలో నివసించుతున్నాను. దరిద్రము కంటే కష్టమేదీనూ లేదు. పుత్రశోకం కంటే గొప్ప దుఃఖమూ లేదు. అట్లనే భార్య వియోగం కంటే గొప్ప సంతానం మరొకటి లేదు. అందుచే రాజ్యభ్రష్టుడు అయినందున ఈ కారడవిలోనే సకుటముగా బ్రతుకుచున్నాను. నాకు ఇద్దరు కుమార్తెలు. అందు మొదటి కుమార్తెను ఒక మునిపుత్రునికి ఇచ్చి మన వద్ద కొంత ధనం పుచ్చుకొంటిని. దానితోనే ఇంతవరకు కాలక్షేపం చేయుచున్నాను అని చెప్పగా, ఓ రాజా, నీవు ఎంతటి దరిద్రుడవైనను ధర్మ సూక్ష్మములు ఆలోచింపక కన్య నమ్ముకుంటివి. కన్యా విక్రయం మహాపాతకములనొకటి. కన్యను విక్రయించిన వారు అసిపత్రవన మనం నరక అనుభవింతురు. ఆ ద్రవ్యములతో దేవుని పితృదేవతా తీర్థము ఏ వ్రతము చేసిన వారు నశింతురు. అదియునుగాక కన్యా విక్రయం చేసిన వారికి పితృదేవతలు పుత్ర సంతతి కలగకుండా శపింతురు. అటులనే కన్యను ధనమిచ్చుకొని పెండ్లాడిన వారు చేయు గృహస్థ ధర్మములు వ్యర్థమవుటేగాక అతడు మహానరకము అనుభవించును. కన్యా విక్రయం చేసిన వారికి ఎట్టి ప్రాయచిత్తము లేదని పెద్దలు వక్కాణించి ఉన్నారు. కావున రాబోయే కార్తీక మాసమున నీ రెండవ కుమార్తెను నీ శక్తి కొలది బంగారు ఆభరణములతో అలంకరించి సదాచార సంపన్నునకు ధర్మబుద్ధి గల వానికి కన్యాదానం చేయము. అట్లా చేసిన ఎడల గంగా స్నానము అనరించిన ఫలము, అశ్వమేధ యాగము చేసిన ఫలమును పొందుటేగాక మొదటి కన్యను అమ్మిన దాని ఫలం కూడా తొలగిపోవును అని రాజునకు హితోపదేశం చేయగా, అందుకు ఆ రాజు చిరునవ్వు నవ్వి, ఓ మునివర్య, దేహసుముఖము కంటే దాన ధర్మముల వలన వచ్చిన ఫలము ఎక్కువ. తాను బ్రతికుండగా భార్య బిడ్డలతోనూ సిరి సంపదలతోనూ సుఖముగా ఉండక చనిపోయిన తర్వాత వచ్చేది ఏదో మోక్షము కొరకు ప్రస్తుతం ఉన్న అవకాశమును చేతులారా జారువిడవమంటారా? ధనము బంగారం కలవారే ప్రస్తుతం లోకంలో రాణింపగలరు, కానీ ముక్కు మూసుకొని నోరు మూసుకొని బక్క చెక్కి శల్యమై ఉన్న వారిని లోకము గుర్తిస్తుందా, గౌరవిస్తుందా? ఐక సుఖములే గొప్ప సుఖములు. కావున నా రెండవ కుమార్తెను కూడా నేను అడిగినంత ధనం ఎవరితో వారికే ఇచ్చి పెళ్లి చేదును, కానీ
కన్యాదానం మాత్రం చేయను అని నిక్కచ్చిగా అడిగాను. ఆ మాటకు సన్యాసి ఆశ్చర్యపడి తన దారిన తాను వెళ్ళిపోయిన మరికొన్ని దినములకు సువీరుడు మరణించను. వెంటనే యమభటులు వచ్చి వాడిని తీసుకుని పోయి యమలోకములో ఆసుపత్ర వనమును నరక భాగమున పడవేసి అనేక విధములుగా బాధించాలి. సువీరుని పూర్వీకుడైన శృతకీర్తి అను రాజు ధర్మయుక్తంగా ప్రజలు పాలించి ధర్మాత్మని మృతి చెందిన పిమ్మట స్వర్గమందు సర్వసౌఖ్యమును అనుభవించుచుండెను. సువీరుడు చేసిన కన్యా విక్రయం వలన ఆ శృతకీర్తిని కూడా నవకింకరుల పాశములతో బంధించి స్వర్గం నుండి నరకమునకు తీసుకుని వచ్చలి. అంతటా శృతకీర్తి నేను ఎరుగున్నంత వరకు నువ్వు ఇతరులకు ఉపకారములు చేసిన దాన ధర్మములు యజ్ఞ యాగాదులు అనులించి ఉన్నాను. నాకు ఈ దుర్గతి ఎలా కలిగిందని మనమందు మనమునందు అనుకొని నిండు కొలువుదీరుని ధర్మరాజు కడికేగి నమస్కరించే ప్రభువు, నీవు సర్వజ్ఞుడవు, ధర్మవర్తివి, బుద్ధిశాలివి, కానికోటినంతటిని సమంగా చూచుచుందువు. నేనెన్నడను ఏ పాపము చేసి ఉండలేదు. నన్ను స్వర్గలోకం నుండి నరకమునకు తోడ్కొని వచ్చుడు కారణమేమి? సెలవిండని ప్రాధేయపడినం. అంత యమధర్మరాజు శృతికీర్తిని గాంచి, శృతికీర్తి, నీవు న్యాయమూర్తివి, ధర్మజ్ఞుడవు, నీవెటువంటి దురాచారములు చేసి ఉండలేదు. అయిననేమి నీ వంశీయుడకు సువీరుడు తన జ్యేష్ఠ పుత్రికను ధనమునకు ఆశించి అమ్ముకొనెను. కన్య నమ్ముకునే వారి పూర్వీకులు ఇటు 3 తరముల వారు, అటు 3 తరముల వారును వారెంతటి పుణ్యపురుషులైనను నరకం అనుభవించుటే కాక నీచ జన్మలెత్తవలసి ఉండును. నీవు పుణ్యాత్ముడనియో ధర్మాత్ముడవనియో నేను ఎరుగుదును గాన నీకు ఒక ఉపాయము చెప్పేదను. నీ వంశీయుడు సువీరునకు మాయొక కుమార్తె కలదు. ఆమె నర్మదా నది తీరమున తన తల్లి వద్ద పెరుగుచున్నది. నా ఆశీర్వాదం వలన నీవు మానసలేరుము దాల్చి అతడుకు పోయి ఆ కన్యను వేద పండితుడు శీలవంతుడగు ఒక విప్రునకు కార్తీక మాసమున సాలంకృతముగా కన్యాదానము చేయించము. అట్లా చేసిన ఎల్లా నీవు, నీ పూర్వీకులు, సువీరుడు, మీ పితృగణములు కూడా స్వర్గలోకమునకేగుదురు. కార్తీక మాసంలో సాలంకృత కన్యాదానం చేసిన వాడు మహాపుణ్యాత్ముడవును. పుత్రికా సంతానం లేనివారు తమ ద్రవ్యంతో కన్యాదానము చేసినను లేక విధి విధానముగా ఆబోతునకు వివాహం అనుష్ఠించను కన్యాదాన ఫలం అబ్బును. కనుక నీవు వెంటనే భూలోకమునకేగి నేను తెలిపినట్లా చేసేదివేని ఆ ధర్మకార్యం వల్ల నీ పితృగణము తలెంతును. పోయిరమ్మని పలికెను. శృతికీర్తి యమునకు నమస్కరించి సెలవు తీసుకుని నర్మదా తీరమున అనగా పర్ణ కుటీరములో నివసించుతున్న సువీరుని భార్యను కుమార్తెను చూసి సంతోషపడి ఆమెతో యావత్తు విషయంలో వివరించి కార్తీక మాసమున సువీరుని 2వ కుమార్తెను సాలంకృత కన్యాదాన వివాహం చేశాను. అట్లా కన్యాదానము చేయటం వలన సువీరుడు కూడా పాప విముక్తుడై స్వర్గలోకంలో ఉన్న పితృదేవతలను కలుసుకున్నాను. కన్యాదానం వలన కూడా పాపము మహాపాపమును కూడా నాశనమగును. వివాహ విషయంలో వారికి మాట సహాయం చేసినను పుణ్యము కలుగును. కార్తీక మాసమున కన్యాదానం చేయవలెనని దీక్షకొని ఆచరించిన వాడు విష్ణు సాన్నిధ్యం పొందును. శక్తి కలిగి ఉండి ఉదాసీనత చూపువాడు శాశ్వత నరకమునకేగను. ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహాత్మ్య మండలి 13వ అధ్యాయము 13వ రోజు పారాయణము సమాప్తం.